కొబ్బరి తోటల్లో కొత్త రిసార్ట్లు. ఓవైపు కొబ్బరి చెట్లు, మరోవైపు అరటి తోటలు, ఇంకోవైపు గోదారి పాయలు. ఈ అందాలన్నింటినీ కలబోసిన సుందరమైన ప్రాంతమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. వీటన్నిటినీ చూస్తూ 2-3 రోజులు అక్కడే గడిపేయాలనుకుంటే తమ కొబ్బరి చెట్టుల్లో సకల సదుపాయాలతో రిసార్ట్స్ నిర్మించి మరీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు స్థానిక రైతులు. ఆ వివరాలేంటో చూసేద్దాం రండి. కొబ్బరి తోటల్లో తిరుగుతూ గుమగుమల వంటకాల రుచి చూస్తూ గోదావరి నది పాయల మధ్య పడవల్లో విహరిస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. ఇలాంటి ట్రిప్ కోరుకునే వారి కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రైతులు ప్రత్యేకంగా విడిది ఏర్పాటు చేస్తున్నారండి. సుమారు 55,000 హెక్టార్ల విస్తరించి ఉన్న కొబ్బరి తోటలు 1 ఎకరాకు 7,900 వరకు దిగుబడి వస్తుందట. ఇంచుమించు 70,000 మంది రైతులు ఆధారపడి ఉంటే వాళ్లతో కలిసి పనిచేసే కార్మికులు 2 లక్షల పైచిలుకు మందే ఉంటారు. ఇలా కొబ్బరి దిగుబడితో కాకుండా ఇంకా అంతర పంటలు చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా కొత్తగా ఏదైనా చేస్తే ఆదాయం పెరుగుతుంది కదా అని రైతులు ఆలోచన చేసి కొబ్బరి వనాల్లో ఖరీదైన హోటల్స్కు తీసిపోని విధంగా రిసార్ట్స్ మరీ నిర్మించి స్వాగతిస్తున్నారు. పెద్ద గేటు, అది దాటి లోపలికి అడుగు పెడితే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, లాన్లు, ఇతర పూల మొక్కలు కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. ఇంకాస్తకు ముందుకు వెళ్తే మండువా ఇళ్లలు పోరిన నిర్మాణం, ఈత కొనలను, ఫోటోషూట్ చేసుకునేందుకు అందమైన వనాలు, పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాలలు, పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చదబావి మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇంకా టిఫిను, కాఫీలు, భోజనాలు అన్ని వేళకు అందించే సహాయకులు, ముఖ్యంగా గోదావరి జిల్లాకే పరిమితమైన పొట్టిక్కలు, తీపి పదార్థాలు, ముక్కమల్లలో దిబ్బరొట్టె, పాలకోవా, మాంసాహార పచ్చళ్ళు అన్నీ రుచి చూసేయచ్చు. దగ్గరలో ఉన్న సైట్ సీయింగ్ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, వాడేపల్లి వెంకటేశ్వర స్వామి, అయినవల్లి విఘ్నేశ్వరుడు, బాలాజీ స్వామి, అప్పనపల్లి, ర్యాలీ తదితర ఆలయాల్ని సందర్శించవచ్చు. కోనసీమలోని అంబాజీపేట, అయినవల్లి, రాజోలు, మాలికాపురం, మామిడికుదురు మండలాల్లో రిసార్ట్స్ని ఏదన్నా మీరు ఎంచుకోవచ్చు. ఒకవేళ అతిథి గృహం మొత్తం కావాలనుకునే వారికి సుమారు 50,000 వరకు అద్దెని చెల్లించాల్సి ఉంటుంది. లేదా ఒక్క గది మాత్రమే చాలు అనుకుంటే 2,500 రూపాయలు అవుతుంది రోజుకి. ఏసీ, టీవీ, విడిగా కిచెన్ అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. ఈ రిసార్ట్స్ను శుభకార్యాలు చేసుకునేందుకు కూడా ఎంచుకోవచ్చు. ఈ రిసార్ట్స్లో సేద తీరాలనుకుంటే బస్, ఫ్లైట్ లేదా రైలు ద్వారా రాజమహేంద్రం చేరుకుని అక్కడి నుంచి బస్ ఆర్ ఆటో ట్యాక్సీలో ఈ ప్రాంతానికి వెళ్ళి హాయిగా ఈ రిసార్ట్స్లో ఉండొచ్చు. బిజీ జీవితం నుంచి కాస్త బ్రేక్ తీసుకొని ఇలా ప్రకృతి మధ్య విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి కోనసీమలోని ఈ రిసార్ట్స్ బెస్ట్ ప్లేస్.